ఏపీ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల అభివృద్ధి ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ అన్నారు. కమిటీ సభ్యులందరితో చర్చించిన తర్వాతనే 56 రోజుల లీజుకు భూములు తీసుకోవడం జరిగిందన్నారు. బెజవాడకు మరింత గుర్తింపు తేవాలన్న లక్ష్యంతోనే విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా పర్యాటక కేంద్రంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీందర్, ఎంపీ కేసినేని శివనాథ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా విజయవాడను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాలంటే అందరికీ మైసూర్ గుర్తొస్తుందని, అదేవిధంగా విజయవాడలో నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. దేవాలయం స్థలం విషయంలో అపోహలు నెలకొనడం బాధాకరమన్న ఆయన, ఆలయ కమిటీ సభ్యులందరితో చర్చించిన తర్వాతే ఆలయానికి ఆదాయం కల్పించే నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వేసవి సెలవుల్లో బందర్లో బీచ్ ఫెస్టివల్, దసరా సెలవుల్లో విజయవాడ ఫెస్టివల్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దేవాలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసినేని శివనాథ్ మాట ఇచ్చారు.